ఆలోచించండి, మనుషులు చేసే దారుణమైన పాపాల్ని బేస్ చేసి హత్యలు చేసే సీరియల్ కిల్లర్. దురాశ, కోపం, అసూయ, కామం, తిండిపోటు మరియు బద్ధకం. ఒక్కో హత్య ఒక్కో రకంగా చాలా క్రీపీగా ఉంటుంది. 1995లో రిలీజ్ అయిన 7 సినిమా కథ ఇద్దరి డిటెక్టివ్స్ పార్ట్నర్షిప్ గురించి చెప్తుంది. ఒకతను కొన్ని రోజుల్లో రిటైర్మెంట్ తీసుకోబోయే సీనియర్ మరియు ఇంకో అతను ఇప్పుడే ఆ సిటీకి కొత్తగా వచ్చిన జూనియర్. వాళ్ళొక సిరీస్ ఆఫ్ భయంకరమైన కేసెస్ లో ఇన్వాల్వ్ అవుతారు. మొదటి వ్యక్తిని తినబెట్టి చనిపోయేలా చేస్తుంటారు తిండిపోతూ. తరువాత ఒక డబ్బున్న లాయర్ ని అతని చేతులతోనే తిని శరీరంలో నుంచి మాంసాన్ని కట్ చేయించి చంపుంటారు. అండ్ అదే దురాశ, బద్ధకం, కామంతో ఈ హత్యలు మరింత డిస్టర్బింగ్ అవుతుంది. వాటిని రిప్రజెంట్ చేసే విక్టిమ్స్ ని భయంకరమైన విధంలో చంపుతాడు ఈ కిల్లర్. ఇన్వెస్టిగేషన్ లో డిటెక్టివ్స్ కి తెలుస్తుంది ఈ సీరియల్ కిల్లర్ 7 పాపాలని బేస్ చేసి హత్యలు చేస్తున్నాడని. ఈ కిల్లర్ పేరు జాన్ డో. అతనెప్పుడు ఒక స్టెప్ ముందు ఉంటాడు. ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసుకుని చేస్తాడు. సిటీ అంతా చాలా చీకటిగా వర్షం పడుతున్న రాత్రి సమయం. ఈ డిటెక్టివ్స్ కి ఒక రేస్ టైం. వీళ్ళు ఆ కిల్లర్ ప్యాటర్న్ ని కనిపెట్టి అతను ఆ 7 సిన్స్ ని కంప్లీట్ చేసే ముందే అతన్ని పట్టుకోవాలి. బుర్రలో జుత్తు పీక్కుంటున్న సమయంలో సడన్ గా ఒక రోజు జాన్ డో అతనే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. ఫుల్ బ్లడ్ తో పోలీసులకి లొంగి మిగిలిన 2 విక్టిమ్స్ ఎక్కడున్నారో వాళ్ళకి చూపిస్తానని కూడా ఒప్పుకుంటాడు. కానీ ఒక్క కండిషన్ తో, ఆ ఇద్దరు డిటెక్టివ్స్ అతన్ని సిటీ బయట దూరంలో ఉన్న ఒక చోటికి తీసుకువెళ్ళాలి. వాళ్ళు కూడా ఒప్పుకొని అతన్ని అక్కడికి తీసుకువెళ్తారు. ఆ లోన్లీ ప్లేస్ లో ఒక డెలివరీ వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ డ్రైవర్ బయటకి వచ్చి ఒక బాక్స్ ని ఇస్తాడు. అండ్ ఆ బాక్స్ పైన జూనియర్ డిటెక్టివ్ పేరు ఉంటుంది. ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూసిన డిటెక్టివ్ షాక్ అవుతాడు. అసలు అలా అందులో ఏముంది. మరియు ఆ చివరి 2 సీన్స్, కోపం మరియు అసూయ, వాటికి ఈ బాక్స్ కి ఏం లింక్, జాన్ డో ఏం ప్లాన్ చేశాడు. ఈ సినిమా మిమ్మల్ని ఈ పాయింట్ లో ఒక పెద్ద సస్పెన్స్ లో వదిలేస్తుంది. నేను కూడా వదిలేస్తున్నా, సినిమా చూసి తెలుసుకోండి. అండ్ ఇన్ కేస్ స్పాయిలర్ కావాలంటే కింద స్పాయిలర్ అని కామెంట్ చేయండి.